సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం కందుకూరు నియోజకవర్గం కందుకూరు మండలం విక్కిరారిపేట దగ్గర అయితే మనం ఉన్నాం. సో ఇక్కడ చూసినట్లయితే ఏంటబ్బా ఇది అసలు ఇల్లు కాదు, ఒక ప్లాన్, అది ఒక ల్యాండ్ కాదు, ఏంది ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? కానీ ఇది ఇంటికి సంబంధించిన ల్యాండ్లో వీళ్ళు గోంగూర పండిస్తున్నారు ఆర్గానిక్గా. అది కూడా ఎలాంటి కెమికల్స్ లేకుండా ఓన్లీ ఎరువుతో మాత్రమే గోంగూర ప్లస్ చుక్కుడు అండ్ బెండకాయ ఈ మూడు వేస్తున్నారు. ఒక్కసారి వీళ్ళు మాట్లాడి తెలుసుకుంది. ఎందుకంటే మామూలుగా మనం పొలాల సైడే ఎక్కువ వేస్తాం, కానీ ఈ ప్లాన్ ఎలా వచ్చింది? అది కూడా సొంత ల్యాండ్ కూడా కాదు, జస్ట్ వేరే వాళ్ళది తీసుకొని ఇలా ఇక్కడ వేస్తున్నారు. ఊరి మధ్యలో చుట్టూ హౌజెస్ మధ్యలో ఇలా వేయడం నిజంగా కొత్తగా అనిపిస్తుంది. ఒకసారి సార్ మాటలు కూడా తెలుసుకుందాం రండి. నమస్తే సార్, మీ పేరేంటి? నేను పట్టుకున్నాను సార్. మామూలుగా మేము పొలాల సైడు అంటే గోంగూర పండించడం కానీ కొన్ని వెజిటేబుల్స్ కానీ పొలం సైడే చూస్తాం. కానీ ఈ థాట్ ఎలా వచ్చింది? ఇంటి సైడు ఒక ల్యాండ్ ఖాళీగా ఉంటే ఆ ల్యాండ్ ని తీసుకొని పండించడం ఆలోచన ఎలా వచ్చింది సార్? మాకు ఎప్పుడు మా చేలు వేస్తాం, చేలు వేసేది ఇక్కడ దగ్గరలో ఉండింది ఏడు, అందుకని ఇది వేస్తున్నాం. మాకు 2-3 కోతలు కోస్తాం, కట్ట 10 రూపాయలు లెక్కన అమ్ముతాం. అంటే గోంగూర, చుక్కుడు, బెండ ఇంకేమేమి వేస్తారు? ఇంకా దోసకాయలు ఇవన్నీ వేస్తాం. ఖాళీ ఎక్కువగా ఉంటాను కానీ తోట మొత్తం వేస్తాం. అంటే ఈ ల్యాండ్ ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు? ఇది ఈ సంవత్సరం అక్కడ నీళ్ళు తక్కువ వేయాలకి వేస్తున్నాం, దగ్గరలో ఉందని. అంటే ఇక్కడ ఎవరు ఎప్పుడు పండించలేదు, పండించలేదు, మీరే ఫస్ట్ పండిస్తాం. అంటే ఏమైనా కెమికల్స్ కలుపుతారా లేకపోతే? మేము ఎరువులతోటి పండిస్తాం. మనం మామూలు గొడ్ల ఎరువు కానీ గొర్రెల ఎరువు కానీ మాకు ఎప్పుడు అవి ఉంటాయి, ఆ ఎరువుతోటి పండిస్తాం. సో ఇలా గోంగూర ఇవన్నీ అంటే రోజు అమ్ముతుంటారు? రోజు డైలీ అమ్ముతుంటారు. డైలీ అమ్ముతారు. రోజు ఒక 500. పొద్దున్నే ఒక గోంగూర 50 కట్టలు ఎత్తకపోతే 500 వస్తాయి. లాభం ఉందా ఏమన్నా? లాభం అంటే ఇప్పుడు 100 రూపాయలు ఆయిల్ పోతాయి, 400 మన కూలిపోయిన వస్తాయి, అంతవరకు బాగుండిద్ది. ఇవి కూడా రోజు 10 గంటలకు అమ్ముకుంటాం, వస్తాం. సో ఇదేనా ఇంకేమైనా పని చేస్తూ ఉంటారా? మా వ్యవసాయం ఉంది. సో ఇప్పుడు జామాలంటే సౌకలంటే పొగాకు వ్యవసాయం అన్నీ ఉంటాయి. అవన్నీ ఉన్నా కూడా ఎండాకాలం 4 నెలలు 3 నెలలు ఇది చేస్తుంటాం. నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే ఏముందులే పండిస్తాము పొలంలో నీళ్లు లేక అనే రోజుల్లో మీరు ఇలా తీసుకోవడం. ఎక్కడి నుంచి వస్తాయి ఇక్కడ వాటర్? వాటర్ ఇక్కడ బాయి. ఓకే, బాయిల నుంచి ఆ నీళ్ళు మోటార్ పెట్టుకునేది తడుపుకుంటుండేది. ఇదే మీ జీవనాలు? మా జీవనాలు ఇదే. నిజంగా చాలా గ్రేట్. సో రైతు అయితే అనిపించేసారు. ఎందుకంటే పొలాల సైడ్ వాటర్ లేక పొలం పండక ఇబ్బంది పడుతున్న రోజుల్లో సో ఈ యొక్క ప్లాన్ ఇక్కడ బాయి ఉంది కదా, ఎలా అయినా ఇక్కడ పండిద్దాము, సో ఈ ల్యాండ్ ఖాళీగా ఉంది కదా, ఎందుకు వేస్ట్ గా తీసేద్దాము, సో నా ఆలోచనతో ఈ రోజు ఇలా పండించారు. నిజంగా చాలా గ్రేట్, చాలా బాగుంది. ఒకసారి చూడండి ఎలా ఉంది ఏంటో. ఒకసారి పెద్ద వదిలిపెట్టుకొస్తాం, మళ్ళీ ఏమిటి నీళ్ళు వేసి మళ్ళీ అంటే నీళ్ళు వేసిన తర్వాత ఎన్ని రోజులకి బయటకు వస్తుంది? అంటే పైకి 15 రోజులకు వస్తుంది. 15 రోజులకి అంటే కోసిన తర్వాత మళ్ళీ 15 రోజుల తర్వాత మంచిగా మళ్ళీ వస్తుంది కోత. ఇప్పుడు కోసిన పదాలని ఆవు పంచతం అవి కలిపి కొడతాం, ముందు కొద్దిగా వేసి. ఇక తర్వాత సత్తలతో ముందు పేడ వేస్తాం కదా, పేడలోనే పండి వస్తాయి ఎరువులతోటి. ఏం మందులు ఏం చల్లే పని ఉండదు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో ఇలా అయితే ఆర్గానిక్ గా పండిస్తే ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ తీసేసుకుంటారు. పెద్ద ఎవరైనా వచ్చి వస్తా పోతా అందరు కొనుక్కొని పోతుంటారు. నిజంగా మాకే అనిపిస్తుంది మేము ఇక్కడ కంపల్సరీ కొనుక్కొని వెళ్ళాలి. సో ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడే తీసుకెళ్ళి, ఎందుకంటే ఆర్గానిక్ గా చేయడం అనేది కొంచెం బాగుంది. పొద్దున్న మోటార్ తెచ్చి బిగించాము, కొద్దిగా వాడిపోతుండే నీళ్ళు వేద్దామని. మీరు కూడా ఎవరైనా విక్రారిపేట నుంచి కొండైపు వెళ్లే దారిలో ఎవరైనా వెళ్తూ ఉంటే సో ఇక్కడ మనకు క్లియర్ గా రోడ్డు మీద కనిపిస్తుండేది. సో ఇక్కడైతే ఫ్రెష్ గా తీసుకుని వెళ్ళండి. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.